హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బత్తాకాయ చూపించేస్తారు ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూడండి, బత్తాకాయ, టమాటాలు, 2 టమాటాలు అయితే తీసేసుకోండి. ఈక్వల్గా ఒకేలా ఉండాలండి. ఒకవేళ లేకపోతే కనుక చిన్నది పెద్దది ఉన్నా పర్వాలేదండి. ఏంటి ఈ 2 తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారా? స్నాక్స్ అనుకుంటున్నారా? లేదండి, 2 తినేయే కదా, తర్వాత మనం తినేయచ్చండి. కానీ చూపిస్తానండి ఇప్పుడు మీకు వెరైటీగా. కంపల్సరీగా వీడియో గిఫ్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, కంపల్సరీగా చూసేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా టమాటాలతో వెరైటీ చేస్తామంటే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి. బత్తాకాయ ఒకటి తీసుకోండి, గ్రీన్ కలర్ ఉండాలండి కంపల్సరీ. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కలర్ టమాటో అంటే. మీకు కూడా ఇష్టమే కదా, పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చూసి. ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఇష్టపడతారు. కంపల్సరీ వీడియో గిఫ్ట్ చేయకండి. చూసేద్దామా, వెళ్ళిపోదామా, చేసేద్దామా, వెళ్ళిపోదాం. రండి, మీరు కూడా ట్రై చేసేయాలి కదా ఈ వీడియో చూసి. వెళ్ళిపోదాం అంటున్నారు, వెళ్తలేదేంటి అనుకుంటున్నారా? కంపల్సరీ ఇలాగే కలర్ తీసుకోవాలండో, తీసేసుకుని వెళ్ళిపోదాం. వావ్, అప్పుడే చేసేస్తారా అనుకుంటున్నారా? చేసేద్దామండి, వెళ్ళిపోదాం. మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయాలి కదా. రండి ఫ్రెండ్స్, చూపించేస్తా. వీడియో అంటే అస్సలు కిప్ చేయొద్దండి, కంపల్సరీ చూసేయండి ఎండింగ్ వరకు. ఎలా చేయాలని చూపించేస్తాను నేను. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదామా, చేసేద్దామా. వావ్, నచ్చింది కదా మీకు? నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసేయండి. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. వెళ్ళిపోదామా, చేసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిరియాలు తీసుకోండి. ఏంటి మిరియాలు అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, నేను 4 మిరియాలు అయితే తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే తీసుకుంటున్నా. చూడండి, ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? చూసేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ టమాటాను అయితే ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఈక్వల్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా తీసుకోండి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళ దాకా చేయొచ్చండి ఇది. టమాటాను అయితే ఇలా తీసేసుకున్నారు కదా, ఇది అయితే ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది అయితే ఇలా తీసుకుని బోర్లో పెట్టుకోండి ఇలాగా టమాటాని. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇదైతే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక పీస్ అయితే చేసేసుకుందాం. ఇలాగైతే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని కథలు నీగిలేంది చూసుకోండి ఫ్రెండ్స్. మీకు నేర్పుతాను చూపిస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇలా అన్ని కథలు నీళ్ళు చూసుకుందాం. ఇది పక్కకు పెట్టేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలాగే కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇలా పెట్టేసుకుందాం. ఇదైతే ఇలా తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే నీట్గా రావాలి కంపల్సరీగా ఫ్రెండ్స్. ఇలాగైతే తీసేసుకోండి. ఇలాగైతే నీట్గా చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే తీసేసుకోండి అంతా. ఇలాగైతే అంతా అయితే తీసేసుకున్నాం కదా. చూడండి, ఇలా అయితే నీట్గా తీసేసుకోవాలంతా. ఇలా చూడండి, ఇలా తీసేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇదైతే ఇలా కట్ చేసేసుకుందాం. ఇది కూడా ఇలా పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాయ అయితే తీసేసుకుందాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, వీడియో కిట్ చేయదండి అస్సలు, కంపల్సరీ చూసేయండి ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక ఎలా అయితే కోసామో అలాగే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ కోసేసుకుందాం ఇది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 అయితే కట్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ దీనండి సేమ్ ప్రాసెస్, దీన్ని కూడా ఇలాగే తీసుకోండి నీట్గా. ఇలాగైతే తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి, పటాపట దనదన్న అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగైతే తీసేసుకున్నాం కదా, ఇలాగైతే వేసుకోండి నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే తీసేసుకోండి పక్కకి. చూడండి, ఇలాగైతే నీట్గా వచ్చేసింది కదా. కొంచెం ఈ బ్లాక్ ఉంది కదా, ఇది ఒకటి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ముచ్చుకు బ్లాక్గా ఉంది కదండి, ఇది ఒకటి తీసేయండి లైట్గా బ్రష్ చేసి. చిన్న చాకు ఉంటే చిన్న చాకుతో తీసుకోండి. నా దగ్గర అంటే పెద్ద చాకు ఉందండి, అందుకని అంత పర్ఫెక్ట్గా రాదు. చూడండి ఫ్రెండ్స్, అయినా కూడా నీట్గా తీసేసాను. చూడండి ఫ్రెండ్స్,
ఇలా అయితే పైన ఈక్వల్గా తీసేయండి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేస్తాం కదా, ఇలాగ కట్ చేసుకోవచ్చండి, ఇలాగ కట్ చేసుకోవచ్చు. నేను మీకు 2 విధాలుగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇలా ఈ 2 అయితే ఇలా పక్కకు పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే అంతా కట్ చేసాం కదా, ఇప్పుడు ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, మీకు ఎంత వీలవుతే అంత చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత పొడవుగా వస్తే అంతా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, సూపర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇలా అంతే ఫ్రెషింగ్ కొంచెం అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ 2 జోడించుకోండి. వావ్, చూడండి ఏంటి చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? సస్పెన్స్ అండి, అలా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, వీడియోని క్లిక్ చేయకండి అసలు. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు దీనికి ఒకటి మిరియాల గింజ తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇక్కడ ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడండి, ఇక్కడ అయితే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రెష్ చేసేసుకోండి లోపలికి కొంచెం. చాలా చాలా ఈజీ అండి, అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఇదైతే ఇలా తెచ్చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 సేమ్, ఈ 2 సేమ్. చూడండి, మీకు ఏది బాగుంటే అది, ఎటువైపు అంటే అటువైపు తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇటువైపు బాగుంది, నేను ఇటు తీసుకున్నా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఫ్రెష్ చేసుకోండి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది చూడండి, ఇలా ఫ్రెష్ చేసుకోండి. చూడండి, ఇలా అంతే అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తానండి. ఇదైతే తీసుకోండి, బత్తాపండు అయితే టమాటా అయిపోయింది కదా, కొంచెం ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా 4 పార్టీలకి తీసేసుకుంటా, మీరు కూడా అలాగే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి, 4 పార్టీలు తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ చేసి ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేయచ్చు. ఇలా అయితే 4 తీసేసుకున్నాను నేను. చూడండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకుని ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇలా అన్నీ అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్ని కట్ చేసేసుకోండి నీట్గా. మీకు చాకు దొరకపోతే కటర్ చూపిస్తానండి, కత్తెరతో చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ అంతా నీట్గా. ఇలా మళ్ళీ ఇది చూపించేస్తాను మీకు. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి. ఇప్పుడైతే ఇలాగైతే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్, సన్నగా. ఈజీగా ఉంటుందండి ప్రాసెస్, చాలా చాలా ఈజీ. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఎంత బాగా వచ్చేసింది కదా. ఇలా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అండి, ఇలా కట్ చేసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సన్నగా కట్ చేసేసుకోండి. అన్ని పీసులు కూడా ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్ని తీసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ చూడండి, ఇది కొంచెం పక్కకు తీసుకొని ఇది అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అంతే ఫ్రెషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఇలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. వావ్, సూపర్ అంటే సూపర్ అండి. చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, వావ్, చాలా చాలా బాగున్నాయి కదండి. మీకు నచ్చినాయండి? నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. నాకైతే చాలా చాలా నచ్చిందండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చింది కదండి, చాలా బాగున్నాయి కదండి. రెడ్ అసలు ఏ కలర్ని చూడండి ఫ్రెండ్స్,
సూపర్గా ఉన్నాయి కదా, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. వావ్, చూడండి నాకైతే ముద్ద వచ్చేస్తున్నాయండి. అసలు 2 బాతుకోళ్ళు, రెడ్ బాతుకోళ్ళు అవి కూడా చూడండి. మీకు నచ్చినాయా? నాకైతే చాలా చాలా నచ్చినాయండి. టమాటా కాయలతో ఇలా చేసేసుకోవచ్చండి. బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. స్కూల్లో కూడా ఇలా చేసి చూపిస్తారండి. వాళ్ళకి నేర్పండి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా కొంచెం పెద్ద పిల్లలు ఉండాలండి, చిన్నపిల్లలు అయితే వద్దు, చాక్ కదా భయం అండి, కోసుకుంటారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే, కాలేజీ పిల్లలది అయితే చాలా బాగా నేర్చుకుంటారండి. చూడండి, ఎక్కడైనా పోటీకి అది వెళ్తే కనుక టమాటా కాయలతో ఇలా చేసి చూపించమనండి. చాలా ఇష్టంగా చేస్తారు పిల్లలు కూడా. చాలా ఈజీ అండి, ఒక్కసారి చూస్తే చాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగుందండి, నాకు నచ్చేసింది సూపర్గా. వావ్, చూడండి ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కూడా పోటీకి వెళ్తే కనుక ఇలా చేసి చూపించండి. చాలా చాలా బాగున్నాయి కదండి. అసలు ఇలా ఎన్నన్నా చేసుకోవచ్చండి టమాటా కాయలు ఉంటే కనుక. నేనైతే 2 చేసి చూపించాను మీకు ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఎలా ఉంది ఏంటి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక. బై బై ఫ్రెండ్స్, బై బై అండి. నాకైతే చాలా చాలా నచ్చేసినాయండి ఫ్రెండ్స్. చూడండి, 2 పక్షులు బాతుకోళ్ళు వచ్చి కూర్చున్నట్టుగానే ఉన్నాయి కదండి వాటర్లో. పక్కన చూడండి ఆకులు ఉన్నాయి కదా, చాలా బాగుంది కదండి. ఎంత ఈజీ ప్రాసెస్ మీకు చూపించాను అంతా కూడా నేను. తప్పనిసరిగా ట్రై చేయండి. మిరియాలు తీసుకోండి, టమాటా తీసుకోండి, బత్తాకాయ తొక్కలు, అంతే. ఫాస్ట్గా ఫటాఫట్ దన అయిపోతుంది. బై ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. 2 బాతుకోళ్ళు దగ్గరికి కలిసి ఆడుకుంటున్నట్టు ముట్టు ఇంత క్లియర్గా చెప్తున్నానండి నేను మీకు. చూడండి, చాలా బాగున్నాయి కదా. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక బత్తాకాయ 3 టమాటాలు తీసేసుకోండి. ఒక ఫ్లవర్ లా చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూపించేస్తున్నా మీకు. ఫ్లవర్ చాలా చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది అంటున్నారు కానీ చూపిస్తలేదు అని అనుకుంటున్నారా? కంపల్సరీ చూపించేస్తా, తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా. పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఫటాఫట్ ధనాధాన్ వచ్చేస్తుందండి. మీకు కూడా చాలా చాలా ఈజీగా వచ్చేసింది. వీడియోని గిఫ్ట్ చేయకండి ఫ్రెండ్స్, చూపించేస్తున్నాను. వావ్, చూడండి ఫ్రెండ్, చాలా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి ఫ్లవర్. వావ్, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సూపర్ అండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక పచ్చిమిర్చి, ఒకే ఒక పచ్చిమిర్చి, 3 టమాటాలు, ఒకే బత్తాకాయ. ఇంకో మోడల్ చూపించేస్తానండి. వీడియో కిప్ చేయకండి. ఇలా పండిన టమాటాలు తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా పండాలండి. ఇలా దోరగా తీసుకోండి. బత్తాకాయ అయితే పచ్చిది ఉండాలండి, పచ్చిమిర్చి అయితే దోరగా ఉండాలండి, ఇలా గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా. చూడండి ఫ్రెండ్స్, ఇంకో మోడల్ అయితే చూపించేస్తాను మీకు. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. కంపల్సరిగా వీడియో గిఫ్ట్ చేయకండి. వెళ్ళిపోదామా, చూసేద్దామా? వెళ్ళిపోదాం అంటారు, చూపించరేంటి అనుకుంటున్నారా? లేదండి, చూపించేస్తానండి కంపల్సరిగా. చూడండి ఫ్రెండ్స్, చూపించేసిన. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఒకే ఒక టమాటా అండి ఇది. ఈ చుట్టూ ఉన్నాయి 2 టమాటాలండి, ఒక పచ్చిమిర్చి, బత్తాకాయ తొక్కలండి. బత్తాకాయ తొక్కలు అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. టమాటో అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీకు చూపించేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను కోసి చిపిచ్చి అంత ఇదేమీ లేదండి. ఇది చాలా ఈజీ అండి, ఏమీ కష్టపడి అంత ఏమీ లేదండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే క్లియర్గా చూపించేస్తున్నాను మీకు. బత్తాకాయ తొక్కలు అయితే ఇలా కట్ చేసేసుకోండి, పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక చీరకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్, పైన ఇలా పెట్టేయండి. నేను 3 కాయలతో ఇన్ని రకాలుగా చేసి చూపించానండి. వీడియోని మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కంపల్సరిగా ఎన్నో విధాలుగా చూపించాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే లాస్ట్ ఇదైతే సూపర్ అండి, చాలా చాలా నచ్చేసింది నాకు. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా. అసలు ఒక కళాపూలా ఉందండి, సూపర్ అండి బాబు. నాది నేను పొగడేసుకుంటున్నాను అనుకుంటున్నారా? చాలా నచ్చేసిందండి నాకంటే, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉందండి. చూడండి ఫ్రెండ్స్,
వేస్ట్ అవుతే ఇలా తీసేసుకోవాలి అంతే అండి. నేను ఫస్ట్ వీడియోలో చూపించాను. ఇవన్నీ వేస్ట్ అండి, మనం అన్నీ తినేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం టమాటో. ఈ టమాటో గురించి కూడా చెప్తానండి మీకు ఒక చిన్న చిట్కా. వీడియోని అయితే క్లిక్ చేయొద్దండి అసలు. చెప్తానంటున్నారు, చెప్తలేదు అనుకుంటున్నారా? వీడియోని క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. రోజు అయితే ఒక టమాటో తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా కడిగేసుకుని పచ్చి టమాటో కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చాలా ఇష్టం అండి నాకైతే. ఇది తినడం వల్ల ఏంటి లాభం అనుకుంటున్నారా? పచ్చి టమాటో నాకు కూడా ఒకటి చెప్పారండి, అందుకని చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్. ఇలా అయితే తినండి ఫ్రెండ్స్, రోజు ఒక టమాటో. ఈ ముచ్చుకాడ మట్టికి తినకండి ఫ్రెండ్స్, బ్లాక్ మట్టికి చుట్టూ తినేద్దామండి. దీని గురించి చెప్తానండి, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. టమాటో అయితే సూపర్గా ఉందండి, పుల్లగా తీసిగా చాలా చాలా టేస్టీ అండి. ఏంటి అని చిట్కా అనుకుంటున్నారా? చెప్తలేదు అనుకుంటున్నారు కదా, చెప్పేస్తున్నానండి. రోజు ఒక టమాటో తింటే కనుక మీరు వెయిట్ తగ్గిపోతారండి కంపల్సరీగా. బ్లడ్ బాగా పడుతుంది. రోజు ఒక టమాటో తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్గా ఫ్యాన్ చేశానండి, సూపర్గా ఉంది. ఇవి కూడా తినేయనండి, అందుకని చూపిస్తున్నా మీకు. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికన్నా చూపించండి నచ్చితే కనుక మీకు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఏంటి చూపించేస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది ఒక మోడల్ దగ్గరగా పెట్టాను అంతేనండి పక్షుల్ని. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని. చూడండి చాలా చాలా బాగున్నాయి కదా, అది ఇది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్, చాలా చాలా బాగుంది కదా. ఫ్లవర్, టమాటా, బత్తాకాయ తొక్క, పచ్చిమిర్చి. వావ్, చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి, సూపర్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. వావ్, నాది నేను పొగడుకుంటున్నాను అనుకుంటున్నారా? ఓకే అండి, మరి ఎవరి దాళ్ళే పొగడేసుకోవాలి కదా. నాకైతే చాలా ఇష్టమైంది. మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ బత్తాకాయ చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, బత్తాకాయ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. 3 టమాటాలు అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీగా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. ఇలా చేసి చూపించండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా ఇష్టపడతారు. ట్రై చేయండి, కంపల్సరీగా సక్సెస్ అవుతారండి. ఇలా చిన్నగా షార్ట్ వీడియోలు తీసుకొని ఇలాగా యూట్యూబ్లో పెట్టుకోవచ్చండి. సక్సెస్ అంటూ లాస్ట్ వరకు అవుతాయండి, టైంపాస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా వీడియోలు తీస్తారు కదా, యూట్యూబ్లో పెట్టుకుంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పటికీ జ్ఞాపకాలు ఉండిపోతాయండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం కూడా ఇలా చేసాం కదా, పెట్టాం కదా అని ఉంటాయండి. అసలు వీడియో కిప్ చేయొద్దు. ఏం చేసానో చూసేద్దామా, చూపించేదినా అప్పుడే చేసేసాను అనుకుంటున్నారా? అవునండి, డైరెక్ట్గా చూపించేస్తాను నేను మీకు. వీడియోనంటే కిప్ చేయకండి అసలు. 3 టమాటాలు, 1 బత్తాకాయ, అంతేనండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా దోరగాయ తీసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీగా టమాటాలు అయితే ఇలా కలర్స్ని తీసేసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూపించేస్తున్నా అంటున్నారు, చూపించలేదు అనుకుంటున్నారండి. చూపించేస్తానండి కంపల్సరీగా. ఈ కాయలు అయితే పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ అయితే చూపించేస్తున్నాను మీకు. వావ్, చూడండి ఫ్రెండ్, చాలా బాగుంది కదండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా చిన్న మోడల్ చేసి యూట్యూబ్లో పెట్టండి ఫ్రెండ్స్. అందరూ చాలా సంతోషిస్తారు. ఇలాగే మీకులాగే ట్రై చేస్తారండి, చాలా ఇష్టపడతారు ఇలా చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా. చూడండి, నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. బాగుంది కదండి. చూడండి, ఇదైతే బత్తాకాయ, ఇంకైతే ఒకే ఒక టమాటా అండి. ఒకే టమాటా చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఒకే టమాటా అండి. ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను కట్ చేయడం చూపించలేదు అని అనుకుంటున్నారా? నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బత్తాకాయ తొక్కలండి. మీకు బత్తాకాయ తొక్కలతో ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా తీసుకోండి ఫ్రెండ్స్, రౌండ్ షేప్లో ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్.
చాలా చాలా బాగా వచ్చింది కదండి. మీకు చాలా బాగా నచ్చింది కదా. నాకైతే సూపర్గా నచ్చేసిందండి. స్కూల్లో అది పిల్లలది ఆటల పోటీలు అది పెట్టినప్పుడు ఫ్రూట్స్ అది కట్ చేయమన్నప్పుడు ఇలా కట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. కంపల్సరీగా నేర్పించండి ఇలా కట్ చేయడం అదిని. వీడియో అంటే క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. చూడండి, తప్పనిసరిగా ట్రై చేయాలండి. బై బై ఫ్రెండ్స్.